ప్రజల సమస్యలను జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం నిర్వహించిన డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 30 అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయి అధికారులందరూ ఒక వేదికపై ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. ప్రజల సమస్యలు మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా అధికారులు చూడాలన్నారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన విధంగా అర్జీదారులు సంతృప్తి ద్వేయంగా పరిష్కరిస్తూ పీజీఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరమన్నారు. అర్జీ అందించిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన కేబీబీఆర్ఎస్ ఫణికుమార్ గామన్ వంతెన వద్ద బైపాస్ లో వెళుతున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులో కొవ్వూరు బస్టాండ్కు రావడం లేదని, కొవ్వూరులో ఉన్న ప్రజలందరూ బైపాస్ కి వెళ్లి బస్ ఎక్కవలసి వస్తుందన్నారు. కొవ్వూరు బైపాస్ సెంటర్ వద్ద ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ఆర్టీసీ సిబ్బందిని నియమించాలని అర్జీ స్థితి సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి లక్ష్మీనారాయణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎల్డీఓ శ్రీవారెడ్డి, డివిజన్ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ పర్పస్ వేరే దానికి స్టడీ కూడా ఫ్యామిలీ ప్రాపర్టీ వాళ్ళు ఇండివిజువల్ అయితే కూడా డాక్యుమెంట్ 75 years దాటింది.